ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నమస్కారం అండి. నా పేరు వెజ్జల రంగారెడ్డి. ఇక్కడ రైతులు మనం సాగు చేసే మళ్ళు ఏవైతే ఉన్నాయో అవి పెద్ద మళ్ళు, పెద్ద మడికట్టు ఉండటం అంటే ఒక ఎకరము అరెకరానికి తక్కువ లేకుండా ఈ అరెకరం కాంచి పైన ఉన్నప్పుడు మనకు దాటితోటి చాలా వెసులుబాటు అనేది ఉంటుంది, మిగులుబాటు కూడా ఉంటుంది అన్నమాట రైతులకు. అదే చిన్న చిన్న మళ్ళు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి హార్వెస్టింగ్ చేయటము, దాంట్లో వరాలు ఎక్కువ ఉండటం, గడ్డి ఎక్కువ పుట్టడము, ఎలకలు ఇబ్బంది ఉండటము, తర్వాత కోసేటప్పుడు కానీ దున్నేటప్పుడు కానీ కూడా మనకు ఆ సమస్య అనేది ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు అదే ఇట్లా పెద్దగా ఉన్నప్పుడు మనకు ఆ టైం అనేది హార్వెస్టింగ్లో టైం తక్కువ పడుతుంది. తర్వాత మనకు ఈ పంట నష్టం అనేది జరగదు. ఈ చిన్న చిన్న మళ్ళు ఉన్నదానికి ఈ పెద్ద మళ్ళు ఉన్నదానికి మనకు ఒక 3-4 బస్తాల వేరియేషన్ అనేది తేడా అనేది తప్పకుండా మనకు ఉంటుంది. ఆ దిగుబడి అనేది పెరుగుతుంది అన్నమాట. ఈ చిన్న మళ్ళు అనేవి అది ఎందుకు వచ్చిందని అంటే, ఒకప్పుడు మనకు ఈ పెద్ద పెద్ద యంత్రాలు లేకపోవడం వల్ల మన పశువులతోటి సాగు చేయడం వల్ల అవి చిన్న కమతాలు ఏంటంటే పారగంతకు అనుకూలంగా ఉండాలని అప్పుడు చేసుకున్నారు. అయితే ఇప్పుడు మనకి ఈ చిన్న మళ్ళు తీసేయడం వల్ల ఇప్పుడున్న సమస్య ఏంటంటే, మన కరెంట్ అనేది ఒకే తీరుగా అంటే ఒక 8 గంటలు 10 గంటలు మనకు కరెంట్ ఫ్రీక్వెంట్గా వస్తే మనకి ఇబ్బంది లేదు. కానీ ఏమవుతుందంటే కరెంటు పొయ్యి రావడం అంటే పెద్ద మడి సగం భారంగానే కరెంటు పోతుంది, మళ్ళీ 5-6 గంటల తర్వాత వచ్చేసరికి మళ్ళీ అదే పారుతుంది. ఈ ఒక్క సమస్యను మినహాయిస్తే మనకు పెద్ద మళ్ళు అనేవి ఉండటం వల్ల చాలా లాభం ఉంది. చిన్న మళ్ళు ఉండటం వల్ల అనేక సమస్యలు ఉన్నాయి, నష్టం కూడా ఉందన్నమాట. కాబట్టి వీలైనంత వరకు మీరు కమతాలను మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటా. మీ ఆరుద్ర. నమస్కారం.